ఇది బియ్యం పిండితో చేసుకునే ఇన్స్టెంట్ స్వీట్ అప్పటికప్పుడు. అయితే 2 కప్పులు ఆర్గానిక్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. సాఫ్ట్‌గా ఉంటేనే పిండి ఇది బాగా వస్తుంది. లేదంటే పిండి విడిపోతుందండి. సో, అదొకటి చూసుకోవాలి మనము. తర్వాత ఒక అరకప్పు 2 కప్పుల బియ్యం పిండి, పావు కప్పు నువ్వులు, అరకప్పు లేదా కప్పు బెల్లం అండి. ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. బెల్లంలో తీపి ఉంటేనే రుచి బాగుంటుందండి. ఉప్పుడు బెల్లమా తీపి బెల్లమా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం షుగర్ వేయం కాబట్టి. అయితే పావు కప్పు నుంచి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలండి. కొబ్బరి చాలా ఫ్రెష్గా ఉండేలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అయితే ఇందులో బెల్లం వేయగానే పిండి జారుగా అవుతుందండి ఆటోమేటిక్గా. కొంచెం పొడి పిండి కలుపుకొని ఇలా కొంచెం డంప్లింగ్స్ వేసుకునేటట్టుగా మనకు వస్తే చాలు. పిండి హార్డ్గా ఉన్న గట్టిగా వస్తాయి. పిండి సాఫ్ట్గా ఉన్న లూజ్గా ఇట్లా జారులాగా వచ్చేసి విడిపోతుందండి. సో ఆ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. నీళ్ళు అస్సలు కలపక్కర్లేదండి. పిండిలో ఉన్న బెల్లము, మెత్తటి అరటిపళ్ళు ఒక 5 వేసి దీంట్లో పండు అరటిపళ్ళు మంచివి ఒక 5 వేసి అది మెదపాలండి. ఆ అరటిపళ్ళ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అయితే మనం వాడే ఒక కప్పు బెల్లం పొడి లేదా అరటిపళ్ళు మంచిగా మనకి స్వీట్ సరిపోతాయండి. ఒకవేళ స్వీట్ తక్కువ తినాలనుకుంటే అరకప్పు సరిపోతుందండి బెల్లము. నేనైతే ఒక తీసుకున్నాను. ఒక కప్పు కూడా కాదు, 3/4 కప్పు నాకు సరిపోయిందండి. ఎందుకంటే 5 పండిన అరటిపళ్ళు కాబట్టి ఆ తీపి కరెక్ట్గా సరిపోతుంది మనకి. అయితే ఇడ్లీ సోడా అక్కర్లేదండి. ఒక్క పించ్ వేయండి చాలు, లోపల కొద్దిగా ఉడకడానికి. నేను సజెస్ట్ చేయను బేకింగ్ సోడా. మనకి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేస్తుందండి. చాలా ఎసెన్షియల్ అనుకున్నప్పుడే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవి కొంచెం మనము మూకుడు కనుక లోతైన మూకుడు అనుకోండి, ఇండక్షన్ మీద స్టవ్ మీద చాలా తొందరగా కుకింగ్ అయిపోతుందండి. ఆయిల్ కుకింగ్ అయితే ఇంకా చాలా కంఫర్టబుల్ అనమాట. చక్కగా కింద కూర్చొని ఒక కంఫర్టబుల్ ప్లేస్లో, కిచెన్లో మనం నిల్చొని ఇబ్బంది పడకుండా ఎక్కడైనా ఒక కంఫర్టబుల్ ప్లేస్లో కింద కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. సెక్యూర్డ్గా అనిపిస్తుంది ఆయిల్ రెసిపీ కాబట్టి. అయితే లోతైన మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసినా కూడా అవి చక్కగా వేగుతాయండి. కొంచెం ఆయిల్లోనే ఎక్కువగా వస్తాయి. అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అయితే ఆయిల్ అస్సలు పీల్చట్లేదు. బాగుందండి రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. తర్వాత చాలామందికి సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలియదండి. మీకు కనుక ఐడియా ఉంటే యూట్యూబ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇది సబ్స్క్రిప్షన్ గురించి తెలుస్తుంది. మీకు ఐడియా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అండ్ యూట్యూబ్లో నేను న్యూట్రిషన్ వాల్యూస్ గురించి రెగ్యులర్గా పెడుతున్నాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ షార్ట్స్లో ఏంటంటే లెంతీ డిస్క్రిప్షన్ చేయలేం కాబట్టి మీరు పాసిబిలిటీ ఉన్నప్పుడల్లా యూట్యూబ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. తర్వాత నేను చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్లో స్నాక్స్, స్వీట్స్ ఎక్కువగా నేను బెల్లంతోనే స్వీట్స్ ప్రిపేర్ చేస్తున్నా. అవి కూడా ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.